Hi friends, welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. So here we are discussing the current affairs of December 31st. So then December 31st related MCQs then we are going to discuss here. Then have a look at this first and foremost one, the important one as well. Yeah, first one. From which year will 100% of Australian tariff lines becomes zero duty for Indian exports as per the recent developments? So, as per the agreements signed by the agreement MOU signed by India and India and Australia from 1st January 2026, 1st Jan 2026, then 100% Australian tariff lines will be made zero duty for Indian exports. సో ఇండియా పంపించే ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో, ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో, ఈ ఎక్స్పోర్ట్స్ 100% జీరో డ్యూటీ, ట్యాక్స్ ఫ్రీ అనమాట. జీరో డ్యూటీ ఫర్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అనమాట. ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ అవుతుందంటే 1st January 2026 నుంచి స్టార్ట్ అవుతుంది. దిస్ అనౌన్స్మెంట్ వాజ్ ద ఇండియన్ ఎక్స్పోర్ట్ టు ఆస్ట్రేలియా విల్ ఫేస్ జీరో ఇంపోర్ట్ డ్యూటీ అనమాట. ఇంపోర్ట్ డ్యూటీ జీరో అవుతుంది. ఇంపోర్ట్ డ్యూటీ ఎవరు వేస్తారు? ఇంపోర్ట్ డ్యూటీ ఆస్ట్రేలియా ఇండియాకి వేస్తుంది అనమాట. ఇంపోర్ట్ డ్యూటీ ఇది జీరో చేసేస్తారు. దట్ ఇస్ ద కాంటెక్స్ట్. సో ద అనౌన్స్మెంట్ వాజ్ మేడ్ ఆన్ దిస్ థర్డ్ యానివర్సరీ ఆఫ్ ద ఇండియా అండ్ ఆస్ట్రేలియా ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్. ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ థర్డ్ ఇయర్ సందర్భంగా, థర్డ్ ఇయర్ 2025 అనమాట. 2025 డిసెంబర్కి 3 years కంప్లీట్ అయింది. దాని సందర్భంగా ఈ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇండియా ఎక్స్పోర్ట్స్ టు ఆస్ట్రేలియా ఇంక్రీజ్డ్ బై 8%. ఇండియా ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఆస్ట్రేలియా వేస్తున్న ఇంపోర్ట్ డ్యూటీ 8% పెంచడం జరిగిందనమాట 2024 and reflecting the agreement's positive impact. The agreement is benefiting Indian exporters, MSMEs, farmers and workers, and these tax slabs will come down అనమాట. ట్యాక్స్ స్లాబ్స్ తగ్గే స్కోప్ అయితే కనిపిస్తోంది, ఉంది అనమాట దీని ద్వారా. సో బైలాటరల్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా వాజ్ అప్గ్రేడెడ్ ఫ్రమ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఒకప్పుడు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉండేది. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ 2009లో ఉండేది. అంటే బేసిక్ అగ్రిమెంట్స్ అనమాట, వ్యూహాత్మక అగ్రిమెంట్స్ అనమాట. టు కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఇది కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్గా మారింది 2020కి వచ్చేటప్పటికి. 2009లో ఇట్ వాజ్ అ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. సిఎస్పి అయిందనమాట. సిఎస్పి అంటే కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అంట. సో దట్ ఈస్ అ కాంటెక్స్ట్ అనమాట. తర్వాత మనకి పాయింట్ కనుక అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ ఇండియా ఆస్ట్రేలియా యాన్యువల్ సమ్మిట్ was held in New Delhi on March 2023. ఫస్ట్ ఎంఓయు థర్డ్ ఇయర్ అన్నాం కదా. ఈ ఫస్ట్ ఎంఓయు ఎప్పుడు అంటే 2023లో జరిగింది. సెకండ్ 2024, థర్డ్ వచ్చినప్పటికి 2025. అది ఈసీటీఏ అనమాట. సో ఈసీటీఏ అగ్రిమెంట్ అనమాట. దట్ ఈస్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్. ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్. అండ్ ట్రేడ్ అగ్రిమెంట్. So what is the answer here? Answer C is the correct one. Moving to the next one. Second one. President Draupadi Murmu attended the centenary celebrations of All Chiki script. All Chiki. So All Chiki script centenary celebrations కి అటెండ్ అయ్యారు. విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ కమ్యూనిటీ అంటున్నారు? గోండ్స్ కాదు, ఖాసీ కాదు, సంతాల్, హో కాదు, ముండా కాదు, సంతాల్. ఈ సందర్భంగానే కాన్స్టిట్యూషన్ని సంతాలీ లాంగ్వేజ్లో కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ఇనాగరేట్ చేయడం జరిగింది కదా. సో సెంటినరీ సెలబ్రేషన్స్, 100 years సెలబ్రేషన్స్ అనమాట.
ఓల్డ్ చికీ స్క్రిప్ట్కి. సో సంతాలీ లాంగ్వేజ్ స్క్రిప్ట్ ఆఫ్ ద ఇట్ ఈస్ ద స్క్రిప్ట్ ఆఫ్ సంతాలీ లాంగ్వేజ్. సంతాలీ లాంగ్వేజ్ స్క్రిప్ట్ రైటింగ్ స్క్రిప్ట్ని ఏమంటారంటే ఓల్డ్ చికీ అంటారు. ఈ సందర్భంగా 100 years అయిన సందర్భంగా ఈ ఓల్డ్ చికీ స్క్రిప్ట్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో అలా కూడా క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజెస్ రీసెంట్లీ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ఇంట్రడ్యూస్డ్ అని అడగడానికి స్కోప్ ఉంటుంది. సో అండ్ ద ప్రెసిడెంట్ ఆల్సో గార్లాండెడ్ ద స్టాచ్యూ ఆఫ్ పండిట్ రఘునాథ్ ముర్ము కన్సిడర్డ్ ద ఫాదర్ ఆఫ్ ఓల్డ్ చికీ స్క్రిప్ట్. ఈ ఓల్డ్ చికీ స్క్రిప్ట్కి ఫాదర్గా కన్సిడర్ చేసేది అంటే హూ ఇంట్రడ్యూస్ దిస్ పర్టికులర్ వన్ అంటే లైక్ మనకి పండిట్ రఘునాథ్ ముర్ము అనమాట. పండిట్ రఘునాథ్ ముర్ము. రఘునాథ్ ముర్ము. సో ఈయన ఫాదర్ ఆఫ్ ఓల్డ్ చికీ స్క్రిప్ట్కి ఫాదర్గా ఈయన ట్రీట్ చేస్తారు. సో ఈయన ఫోటోకి కూడా ఒక గార్లాండ్ని ఇంట్రడ్యూస్ చేసి ఈ సందర్భంగా 100 years అయిన సందర్భంగా ప్రెసిడెంట్ దాన్ని 22nd పార్సీ మహా సంతాలీ సమ్మేళన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆవిడ మదర్ టంగ్ కూడా అదేనమాట. ఈవిడ మన ప్రెసిడెంట్ మదర్ టంగ్ కూడా సంతాలీ అనమాట. ఆవిడ కూడా ట్రైబల్ గ్రూప్ నుంచి ప్రెసిడెంట్ అయిన ఆవిడ కదా. సో ద ప్రెసిడెంట్ ఆల్సో స్పోక్ ఎట్ ద 22nd పార్సీ మహా సంతాలీ సమ్మాన్ in her mother language Santali, and the president said she would welcome the development of the translation tools and AI applications in Old Chiki script. During the event, President sang the Jaher Ayo Nehar song in Santali. ఆ సందర్భంగా ఆవిడ ఒక పాట కూడా పాడారు వాళ్ళ లాంగ్వేజ్లో, మదర్ టంగ్లో అనమాట. జహేర్ ఆయో నహోర్ సాంగ్ అనమాట. ఇది సాంగ్ ఇన్ సంతాలీ లాంగ్వేజ్లో ఆవిడ పాడడం కూడా జరిగింది. అండ్ చీఫ్ మినిస్టర్ హేమంత్ సోరెన్ ఆల్సో ప్రైజ్డ్ ద వర్క్ ఆఫ్ ఆల్ ఇండియా సంతాలీ రైటర్స్ అసోసియేషన్. హేమంత్ సోరెన్, జార్ఖండ్ కదా, హేమంత్ సోరెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ జార్ఖండ్ ఆల్సో దెన్ ప్రైజ్డ్ ద వర్క్ ఆఫ్ ఆల్ ఇండియా సంతాలీ Writers Association, and All Chiki is the official script for the Santali language, and it was developed by Pandit Raghunath Murmu. Then manaki Pandit Raghunath Murmu 1925 లోనే దీన్ని డెవలప్ చేశారనమాట. అండ్ సంతాలీ లాంగ్వేజ్ ఈజ్ అన్ ఆస్ట్రో ఏషియాటిక్ లాంగ్వేజ్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. దట్స్ అ కాంటెక్స్ట్. సంతాలీ, సో మైథిలి, సంతాలీ, డోగ్రీ అండ్ బోడో 18+ ఈ 4 లాంగ్వేజెస్ కలిసి 22 లాంగ్వేజెస్ అయ్యాయన్నమాట. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో షెడ్యూల్ నెంబర్ 8లో వీటి గురించే ఉంటుందన్నమాట. షెడ్యూల్ నెంబర్ 8 వీటి గురించే మనకి టర్న్ చేస్తుందన్నమాట. సంతాలీ కొత్తగా యాడ్ అయిన లాంగ్వేజెస్ ఇవి. మైథిలి, సంతాలీ, డోగ్రీ అండ్ బోడో. దట్ ఇస్ ద కాంటెక్స్ట్. సో ఆన్సర్ ఇస్ సి ఇస్ ద కరెక్ట్ వన్. Moving to the next one, INS Kaundinya flagged off on its maiden overseas voyage. First one anamata, from Porbandar to which port annaru? Porbandar of Gujarat to Dubai, Colombo, Salalah, Muscat and Doha. So this was the question. INS Kaundinya. ఇక్కడ మనకి ఇలాంటివి డికమిషన్ అయినప్పుడు, కమిషన్ అయినప్పుడు ఇలాంటివి ఈ ఫ్లైట్స్ ఇలాంటి షిప్స్ గురించి వీటి గురించి అడుగుతూ ఉంటాడు అనమాట. సో మనకి పాయింట్ ఏంటి అంటే ఇలాంటివి చాలా డికమిషన్ అవ్వడం, కమిషన్ అవ్వడం కూడా అడుగుతూ ఉంటాడు. కాబట్టి వీటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మనకి ఐఎన్ఎస్ కౌండిన్యా అంటున్నాడు. కౌండిన్యా ద ఇండియన్ నావల్ సెయిలింగ్ వెజల్ అనమాట. ఇండియన్ నావల్ సెయిలింగ్ వెజల్ INSV అంటారు. ఇస్ ద ట్రెడిషనల్ ఇండిజినస్లీ బిల్ట్ స్టిచ్డ్ సెయిలింగ్ వెజల్. స్టిచ్డ్ సెయిలింగ్ వెజల్ అనమాట. స్టిచ్డ్ సెయిలింగ్ వెజల్, స్టిచ్ చేసిందనమాట. చూడండి, చేతితో కుట్టబడింది అనమాట. ఇదిగోండి సెయిలింగ్ వెజల్. అండ్ వాజ్ ఫ్లాగ్డ్ ఆఫ్ ఇన్ ఇట్స్ మేడెన్ ఓవర్సీస్ వోయేజ్ ఫ్రమ్ పోర్బందర్ గుజరాత్ టు మస్కట్. మస్కట్ ఒమన్ కదా, ఒమన్ క్యాపిటల్ మస్కట్, అక్కడికి హోల్డ్ చేయడం జరిగిందనమాట.
Answer D is the correct one. So on December 29th, 2025, this was flagged off, and the Vice Admiral Krishna Swaminathan, Flag Officer Commanding in Chief, Western Naval Command, flagged off the vessel to revive the India's ancient maritime shipbuilding and navigation heritage. There's a part. INS Kaundinya అడగడానికి స్కోప్ ఉంది. ఇస్ హ్యాండ్ స్టిచ్డ్ అనమాట, అది స్టిచ్డ్ సెయిలింగ్ వెజల్ అనమాట. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. And the recently approved government project aimed to protect the sandbar nesting birds in which river basin? In which river basin అని అడుగుతున్నాడు. సో మనకి sandbar nesting birds, సో ఆప్షన్స్ ఇచ్చాడు మనకి అక్కడ. శాండ్బార్ నెస్టింగ్ ఆప్షన్స్ ఇచ్చాడు: బ్రహ్మపుత్ర, గోదావరి, యమున, ఇండస్, గంగా. సో ద గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ టు ప్రొటెక్ట్ ద శాండ్బార్ నెస్టింగ్ బర్డ్స్ ఇన్ ద గంగా బేసిన్ అనమాట. ఇవి గంగా బేసిన్లో కనిపిస్తాయి మనకి ఇవి. ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ వన్. శాండ్బార్ nesting birds. The government approved the project to protect the breeding habitats of the sandbar nesting birds in Ganga basin, and the approval was granted on 29th December during the 68th meeting. During the 68th meeting of the executive committee. Executive committee of the National Mission for Clean Ganga. National Mission for Clean Ganga, NMCG. National Mission for Clean Ganga in New Delhi అనమాట. న్యూ ఢిల్లీలో ఈ 68 మీటింగ్ జరిగింది. దాని సందర్భంగా అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. The project focuses on the conservation of endangered birds species including the Indian skimmer. ఇండియన్ స్కిమ్మర్ ఒకటి, తర్వాత దాంతోపాటు ఈ శాండ్ బార్ నెస్టింగ్ బర్డ్స్, వీటిని ప్రొటెక్ట్ చేయడం, కన్జర్వ్ చేయడమే దీని ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఇట్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇనిషియేటివ్ డెడికేటెడ్ ఎక్స్క్లూజివ్లీ టు ద ఏవిఫానా కన్జర్వేషన్ అనమాట. So the project will complement ongoing conservation efforts for the ఇలాంటి కన్జర్వేషన్ కాన్సెప్ట్స్ ఇండియాలో ఇప్పటి వరకు డాల్ఫిన్స్కి ఉన్నాయి, తర్వాత ఫిషెస్కి ఉన్నాయి, ఫిష్ అండ్ టర్టిల్స్కి అనమాట. అండ్ టర్టిల్స్ అండర్ నమామి గంగే ప్రాసెస్, అండర్ నమామి గంగే. ఈ నమామి గంగే ప్రాజెక్ట్ కింద డాల్ఫిన్స్ని, ఫిషెస్ని అండ్ టర్టిల్స్ని కన్జర్వ్ చేస్తున్నారు. ఆ లిస్ట్లోకి వీటిని కూడా జాయిన్ చేస్తున్నారు అనమాట. లాంగ్ టర్మ్ మానిటరింగ్, కమ్యూనిటీ పార్టిసిపేషన్ అండ్ ఎవిడెన్స్ బేస్డ్ కన్జర్వేషన్ ఫ్రమ్ ద కోర్ అప్రోచ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. దర్ ఇస్ అ కాంటెక్స్ట్. సో గంగా బేసిన్ ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఈజ్ ద కరెక్ట్ వన్ అనమాట. దట్ ఇస్ ద కాంటెక్స్ట్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. యా, Begum Khaleda Zia, who passed away at the age of 80, served as the Prime Minister of which country? So Khaleda Zia, recently she passed away. The former Bangladeshi Prime Minister, Begum Khaleda Zia, Bangladesh. So answer D is the correct one. On 30th December, the former Bangladesh Prime Minister and Bangladesh Nationalist Party, BNP anamata. Bangladesh Nationalist Party, నేషనలిస్ట్ పార్టీ లీడర్ అనమాట. ఈ పార్టీ నుంచి ఆవిడ ప్రైమ్ మినిస్టర్గా కూడా టర్న్ అయ్యారు. అక్కడ మన ఇండియాలో బీజేపీ కాంగ్రెస్ ఎలాగో అక్కడ కూడా మనకి అవామీ లీగ్ అనమాట. అవామీ లీగ్, బిఎన్పి రెండు ఫేమస్ పార్టీస్ అనమాట. ఇది బంగ్లాదేశ్. సో షీ హ్యాడ్ బీన్ అడ్మిటెడ్ టు ద హాస్పిటల్ విత్ ఇల్ హెల్త్, and then she served as the Prime Minister of Bangladesh. She served as a PM during 1991 to 1996 anamata, and again from 2001 to 2006. She was also the second female Prime Minister in the Muslim world after Benazir Bhutto. Ivida second women anamata.
సెకండ్ విమెన్ ప్రైమ్ మినిస్టర్గా చెప్తారు. ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే ఈ ముస్లిం వరల్డ్లో ఈ వరల్డ్లో ముస్లిం కంట్రీస్లో ఆర్ ముస్లిం ఫిమేల్ ప్రైమ్ మినిస్టర్గా ఫస్ట్ ఉన్నది ఎవరంటే బెనజీర్ భుట్టో. ఈవిడ పాకిస్తాన్లో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారనమాట. ఆవిడ తర్వాత ఈ ముస్లిం కమ్యూనల్ నేషన్స్లో సెకండ్ ప్రైమ్ మినిస్టర్గా ఈవిడనే చెప్తారు. థర్డ్ వచ్చేటప్పటికి మన షేక్ హసీనా అనమాట. వీళ్ళిద్దరు బంగ్లాదేశ్. ఆవిడ మాత్రం బెనజీర్ భుట్టో మాత్రం షీస్ ఫ్రమ్ పాకిస్తాన్ అనమాట. ఖలేదా జియా వాజ్ ద విండో ఆఫ్ ఫార్మర్ బంగ్లాదేశీ ప్రెసిడెంట్ జియార్ రెహమాన్స్ విడో ఆఫ్ అనమాట. అక్కడ ఫేమస్ పర్సన్ మనకి జియార్ రెహమాన్ వైఫ్ అనమాట ఈవిడ. జియార్ రెహమాన్ మంచి ఫేమస్ లీడర్ అక్కడ, వైఫ్ ఆఫ్ జియార్ రెహమాన్ అనమాట. And PM Narendra Modi expressed deep sorrow over the passing of his former Bangladeshi counterpart, Khaleda Jia. There is a context manaki. So answer D is the correct one. The trend and progress of banking in India 24-25 report was released by the trend and progress of banking in India. Confirm ga adagadaniki scope unna area question idi, model question idi. So like the report on trend and progress of banking in India 24-25 has been released by the obvious Reserve Bank of India. So it's not this answer. E is the correct one. So the report continued resilience of the banking sector has been highlighted, and the report also highlighted that the continued resilience of the banking sector is supported by the strong balance sheet growth and improved asset quality and profitability. As per Reserve Bank of India, RBI, the financial year 25 into 2024-25 was supported by the double digit expansion in balance sheet. Double digits కనిపించాయని అనౌన్స్ చేయడం జరిగింది. డబుల్ డిజిట్ ఎక్స్పాన్షన్ గుడ్ టర్న్ అది. డబుల్ డిజిట్స్ అప్పటిదాకా సింగిల్ డిజిట్స్ ఉన్నవి డబుల్ డిజిట్ అయ్యాయి. అండ్ ద గ్రోత్ ఆఫ్ ద బోత్ డిపాజిట్స్ అండ్ క్రెడిట్ ఆఫ్ ద స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ వాజ్ డబుల్ digits in financial year 2025, and the gross non-performing assets ratio declined to a multi-decadal low of 2.2% in the end of the March 2025 నాటికి GNPS 2.2% గా రావడం జరిగింది, and it's further declined to 2.1% end of the September 2025. This reflects the sustained stress resolution and better credit underwriting. Profitability of the banks was robust in 2025 అనేది point. Answer E is the correct one. Moving to the next one, the Intelligent Grievance Monitoring System IGMS is a joint initiative of the Delhi government and IIT Delhi, IIT Bombay, IIT Kanpur, IIT Madras and Bangalore అన్నాడు. సో ఢిల్లీ గవర్నమెంట్ అండ్ ఐఐటి కాన్పూర్ అనమాట. ఐఐటి కాన్పూర్ ఢిల్లీ అనుకుంటారు, నో ఇట్స్ ఐఐటి కాన్పూర్. సో ఢిల్లీ అండ్ ఐఐటి కాన్పూర్ partnered to launch the IGMS. IGMS is a Intelligent Grievance Monitoring System. It is an initiative to consider a major step towards transparent, efficient and governance. Transparent and efficient governance. So at present, citizens can lodge complaints through the multiple platforms, leading to delay, duplication and lack of the comprehensive oversight. So this particular new IGMS mechanism developed by the IIT Kanpur will integrate all these platforms into one system. ఈ గ్రీవెన్సెస్కి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ డిఫరెంట్ మెకానిజమ్స్ వాడతాయి. వీటన్నిటిని ఒక తాటి కిందకి తీసుకురావడానికి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. గ్రీవెన్సెస్ రిలేటెడ్ టు ఆల్ ఏరియాస్ కమ్స్ అండర్ సింగిల్ ప్లాట్ఫామ్, that is IGMS. The system will use a secure application along with the advanced artificial intelligence and machine learning tools anamata. That is a context. Moving to the next one, answer C is the correct one here. Kanpur. DRDO successfully conducted the maiden flight test of the
Which advanced rocket system? Pralay, Brahmas ER, Akash Next Generation, LRGR of Pinaka and Surya. So DRDO successfully conducts the maiden flight test of the Pinaka. Recently Pinaka LRGR 120. So DRDO carried out this maiden flight test of the Pinaka long range guided rocket. Long range guided rocket. LRGR 120 at an integrated test range of Chandipur. At integrated test range of Chandipur of Odisha. And at the time of the test, the rocket was fired to its maximum range of 120 kilometers. That's why it's given as 120 LRGR 120. And the rocket successfully executed all planned in-flight maneuvers and armament research and development established has designed the rocket in the collaboration with the High Energy Materials Research Laboratory, and then the Pinaka Multiple Launch Rocket System MLRS rocket system is a long range artillery weapon system. Long range artillery weapon system. సో ఒకేసారి మల్టిపుల్ లెవెల్లో దాన్ని మనం మల్టిపుల్ మిజైల్స్ని త్రో చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. పినాకా మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్ కాబట్టి దట్ ఇస్ వన్. సో ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ఇండియాస్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ రీచ్డ్ 25-month హై ఇన్ విచ్ మంత్ ఆఫ్ 2025? ఏంటది? ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, పారిశ్రామిక ఉత్పత్తి అన్నమాట. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ reached a 25-month high. 20-month high, 25-month high, marking 25-month high. That is, the production grew at 6.7%. 6.7% growth toti. So year on year, average na year on year 6.7% growth toti. Then 25-month high ki వెళ్ళింది అని అనౌన్స్ చేయడం జరిగింది. Then the industrial index of industrial production, IIP, index of industrial production, revised the growth of 0.5% in October. 0.5% ని గ్రోత్ ని అప్గ్రేడ్ చేసింది అనమాట. అప్గ్రేడ్ చేసింది 0.5%. అంటే ఇట్స్ క్రాస్డ్ 7, దాదాపుగా 7% దాటిపోయింది అనమాట ఓవరాల్గా నవంబర్ మంత్లో. సో ఈ రికార్డ్ మనకి నవంబర్ 2023లో 11.9% ఉండేది. సో 2023లో అబ్జర్వ్ చేసిందనమాట. ఇది వచ్చేటప్పటికి నవంబర్ 2025కి మనం మాట్లాడుతున్నాం. సో ద ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గ్రోత్ ఇన్ ఇండియా ఈజ్ మెజర్డ్ త్రూ ద ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఈ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎంత ఉంది అనేది మెజర్ చేసేది ఎవరు అంటే ఐఐపి అనమాట, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. అకార్డింగ్ టు ద డేటా రిలీజ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ డేటా ఇచ్చింది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, MOSPI, was mainly driven by an 8% expansion in the manufacturing sector and mining activities also good in turn, electricity generation, all these areas like it has proved in a right turn. ఐఐపి గుర్తుంచుకోండి. ఈ రిపోర్ట్ ఇచ్చేది ఎవరిని అడుగుతాడు? ఐఐపి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, విచ్ వర్క్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ MOSPI. సో ఇక్కడ విచ్ మంత్ ఆఫ్ 2025లో ఈ 2023 తర్వాత మళ్ళీ హైయెస్ట్ నెంబర్ 2025లో నోట్ చేసింది. దట్ ఈస్ ద 25-month హైయెస్ట్. అది ఎప్పుడు ఏ మంత్లో అని అడుగుతున్నాడు. దట్ ఈస్ ద క్వశ్చన్ ఆస్డ్ అనమాట. దట్ ఈస్ ద వన్. So November 2025. November is the correct one. Answer C is the correct one. Moving to the next one. Which company received RBI approval to operate as a non-banking financial company, NBFC? NBFCగా దాన్ని టర్న్ అవ్వడానికి ఏ కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది RBI అంటున్నాడు.
ఆర్యవర్త క్యాపిటల్, ఆర్యన్ ఫినాన్స్ లిమిటెడ్, ఆర్యమన్ హోల్డింగ్స్, ఆర్యమన్ ఫినాన్స్ ఇండియా లిమిటెడ్, ఆర్యా ఫిన్కార్ప్. There is Aryaman Finance India Limited. Aryaman Finance India Limited. Answer D is the correct one. It has got approval from RBI to continue as a non-banking financial company, NBFC. So then is a wholly owned subsidiary of the. So it's a wholly owned subsidiary of Aryaman Financial Services. ఆర్యమన్ ఫినాన్షియల్ సర్వీసెస్ యొక్క సబ్సిడరీ అనమాట ఇది. AFIL, ఆర్యన్ ఫినాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అనమాట, సర్వీసెస్ లిమిటెడ్. అండ్ ఇట్ హ్యాస్ రిసీవ్డ్ ద సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ RBI. It has got this particular certification, and the registration is granted under రిజిస్ట్రేషన్. ఇలాంటి రిజిస్ట్రేషన్ని ఏ పర్టికులర్ సెక్షన్ నుంచి అప్రూవ్ చేస్తుంది RBI అంటే, RBI అప్రూవ్డ్ దిస్ రిజిస్ట్రేషన్ అండర్ సెక్షన్, ఇంపార్టెంట్ వన్ ఇది, సెక్షన్ 45IA of RBI Act 1934. With this approval, AFIL can start operations as a non-banking financial company and is classified as a type 2 అనమాట. is classified as a type 2. ఇది కూడా ఇంపార్టెంట్. టైప్ 2 NBFC, NDICC. ND అంటే నాన్ డిపాజిట్ యాక్సెప్టెడ్ అనమాట, నాన్ డిపాజిట్ టేకింగ్ NBFC అనమాట. దట్ ఇస్ అ కాంటాక్ట్స్. ఇది టైప్ 2. And the company will mainly engage in a lending, investment and other financial services. Lending and investment and other financial services. Main function ఏంటి అని అంటే aim, lending, investment. That is a context. Section 45IA of RBI Act. దాని నుంచి ఈ NBFCకి RBIకి పర్మిషన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. That is a point. So answer D is the correct one. Moving to the next one, RBI approved the reappointment of Ratan Kumar Kesh, an executive director of ED of Federal Bank, UCO Bank, IDFC First, Bandhan and South Indian Bank. సో మనకి ఇక్కడ ఇలాంటి కాంటెక్స్ట్ టర్న్ చేసినప్పుడు, అంటే లైక్ ఇలాంటి క్వశ్చన్స్ మూవ్ చేసినప్పుడు, ఏ బ్యాంక్ అనేది అంటే రేర్ ఛాన్సెస్ ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు అడిగే స్కోప్ తక్కువ బ్యాంకులకి ఇండివిజువల్గా. RBIకి రిలేటెడ్ అయితే దెర్ ఇస్ అ ఛాన్స్. బట్ ఎనీవేస్ బంధన్, ఇక్కడ ఆన్సర్ D is the correct one. Bandhan announced RBI approval for the reappointment of Ratan Kumar Kesh is appointed as the executive director for the further term of 3 years. ఇంకొక 3 years టర్మ్కి ఈయన కంటిన్యూ అవుతారు. న్యూ టర్మ్ will affect from 31st March 2026. And he will continue executive director and chief operating officer. Executive director and chief operating officer గా ఇద్దరు కంటిన్యూ అవుతారు. And his position is classified as a key managerial personnel కింద ఇతని పొజిషన్ని క్లాసిఫై చేయడం జరిగిందనమాట. And the reappointment is subjected to the shareholders' approval at the next general meeting. That's a context. So Bandhan Bank. Moving to the next one. How many homegrown Indian startups turned unicorns in 2025? So like 5 homegrown Indian startups turned unicorn in 2025. 5 అనమాట. ఎన్ని 2025లో ఎన్ని ఇండియాలో ఉన్న హోమ్ గ్రోన్ అంటే డొమెస్టిక్ అని, దెన్ ఈ యూనికార్న్స్గా రికగ్నైజ్ అయ్యాయని అడుగుతున్నాడు క్వశ్చన్. దట్ ఈస్ 5 అనమాట. 2025లో 5 యూనికార్న్ స్టేటస్ వచ్చాయి. యూనికార్న్ స్టేటస్. సో ఇండియా యాడెడ్ 5 న్యూ యూనికార్న్స్. గ్లోబల్గా వచ్చినప్పటికి గ్లోబల్ మార్కెట్లో 2025లోనే 111. 2025లో వచ్చిన యూనికార్న్స్ 111 అండ్ ఎమర్జ్డ్ ఇన్ 2025.
ఇండియాస్ న్యూ యూనికార్న్స్ కనుక చూస్తే ఇండియాస్ న్యూ యూనికార్న్స్ చూస్తే రైజ్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఒకటి, రైజ్ ఫినాన్షియల్ సర్వీసెస్, అండ్ నావీ డిజిటల్ సర్వీసెస్ అప్లికేషన్, జంబో టైల్ ఫుడ్ అండ్ రిటైల్ గ్రోసరీ, and JSW1 and JustPay. JSW1 MSME అనమాట, ఇది MSME of స్టీల్ ప్లాట్ఫామ్, అండ్ JustPay పేమెంట్ ఆర్కెస్ట్రేషన్ ప్లాట్ఫామ్, పేమెంట్ ఆర్కెస్ట్రేషన్ ప్లాట్ఫామ్. సో ఇవి అనమాట ఈ 2025లో మనకి వచ్చిన న్యూ యూనికార్న్స్ అనమాట. ఇండియాస్ యూనికార్న్ ఎకోసిస్టమ్, టోటల్ యూనికార్న్స్ ఇన్ ఇండియా ఇప్పుడు మనకి టోటల్ యూనికార్న్స్ రీచ్ టు 124 అనమాట. 124 షేర్ ఇన్ ద గ్లోబల్ యూనికార్న్స్ 6%. గ్లోబల్ మార్కెట్లో మన షేర్ ఎంత యూనికార్న్స్ అంటే ఇట్స్ 6%. అండ్ వరల్డ్ వైజ్ థర్డ్ లార్జెస్ట్ యూనికార్న్స్ ఉన్న కంట్రీ ఇండియా, ఇప్పుడు థర్డ్ లార్జెస్ట్ యూనికార్న్స్ ఆఫ్టర్ యుఎస్ అండ్ చైనా. చైనా తర్వాత ఇండియా అనమాట. ఇండియా నెంబర్ 124 అని చెప్పుకున్నా, చైనా 249, అండ్ యుఎస్ వచ్చినప్పటికి 1104 అనమాట. సో దెన్ దట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్ వీ హ్యావ్. ఆన్ అన్ యావరేజ్ ఇండియన్ స్టార్ట్అప్స్ టేక్ 5.8 years టు బికమ్ అ యూనికార్న్. యావరేజ్న వీళ్ళు చెప్పే కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఇండియాలో ఆన్ యావరేజ్న ఇట్స్ టేకింగ్ 5.8 years టు బికమ్ అ స్టార్ట్అప్ టు బికమ్ అ యూనికార్న్ అవ్వడానికి 5.8 years పడుతుందని చెప్తున్నారు. దట్ ఈస్ అ కాంటెక్స్ట్. గురుగ్రామ్ హ్యాస్ 20 యూనికార్న్స్. మనకి యూనికార్న్ ఎకో సిస్టమ్ విత్ బెంగళూరు లీడ్స్ ద ఇండియన్ యూనికార్న్ సిస్టమ్ అనమాట. ఇది ఇంపార్టెంట్ వన్. అది బెంగళూరులో హైయెస్ట్ వన్, బెంగళూరు విత్ ద లీడింగ్ వన్. 52 యూనికార్న్స్ ఉన్నాయి మనకి ఇక్కడ ఇండియాలో, ఇండియన్ కాంటెక్స్ట్లో 52 ఇదే హైయెస్ట్. తర్వాత గురుగ్రామ్ 20 యూనికార్న్స్. నెక్స్ట్ పార్ట్లో ముంబై ఉందన్నమాట, ముంబై విత్ 19 యూనికార్న్స్. చెన్నై అండ్ పూణే హ్యావ్ 7 అనమాట, 19 ఇక్కడ. చెన్నై అండ్ పూణే 7 యూనికార్న్స్ each. And the growth in the smaller cities is mainly driven by the digital first business models and improved logistics అనమాట. సో లైక్ మనకి యూనికార్న్స్ ఫ్రమ్ Tier 1 and Tier 2 cities include మోబిబో కానీ లైక్ మనకి infra.markets ఇలాంటివన్నీ మార్కెట్లోకి బాగా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి. బట్ ఎనీవేస్ దిస్ ఇస్ ద కాంటెక్స్ట్. ఆన్సర్ డి ఇస్ ద కరెక్ట్ వన్. 5 వచ్చాయి 2025లో. రైజ్ ఫినాన్షియల్ సర్వీసెస్, నావీ డిజిటల్, జంబో టైల్ ఫుడ్ అండ్ రిటైల్ గ్రోసరీ కంపెనీ, యూనికార్న్ కంపెనీ, JSW1 MSME స్టీల్ ప్లాట్ఫామ్, అండ్ JustPay పేమెంట్ ఆర్కెస్ట్రేషన్ ప్లాట్ఫామ్. దీస్ ఆర్ ద వన్స్ అనమాట. సో దీస్ ఆర్ ద MCQs ఫర్ డిసెంబర్ మంత్. డిసెంబర్ 31st దాకా అన్ని డిస్కస్ చేసాం. నవ్ వీ హ్యావ్ నవంబర్, డిసెంబర్ యాజ్ వెల్ యాజ్ జాన్. ఈ 3 దెన్ కంప్లీట్ డేస్, ఈచ్ అండ్ ఎవ్రీ ఇంక్లూడింగ్ సండేస్ కూడా మనకి MCQs అవైలబుల్గా ఉన్నాయి. మేక్ యూజ్ ఆఫ్ దీస్ MCQs. Certainly then you will get benefit out of it. I wish you all the best. Thank you.